ఈ వీడియోలో మనం ఏఐస్‌ని వాయిస్ మోడ్‌లో టెస్ట్ చేద్దాం. అంటే చాట్‌జీపీటీ, జెమినై, పర్‌ప్లెక్సిటీ ఉన్నాయి గదా! సో, ఇవి ఎవరికి సూటబుల్ అవుతాయి, ఎలాంటి సిట్యుయేషన్‌లో అనేదైతే ఇన్ డీటెయిల్‌గా అయితే చూద్దాం మనం. ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేషన్‌గా ఉంటుంది. సో, ప్లీజ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో, చాట్‌జీపీటీ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను చాట్‌జీపీటీలో ఉన్నాను. చాట్‌జీపీటీలో వాయిస్ మోడ్ అయితే మనకుంటుంది. ఫ్రీ ప్లాన్‌లో 10 మినిట్స్ అయితే ఇస్తుంది. సో, ఒకసారైతే టెస్ట్ చేద్దాం రండి వాయిస్ మోడ్‌లో. హాయ్ చాట్‌జీపీటీ ఎలా ఉన్నావు? Hey there. Yep, I can hear you loud and clear. How's it going? టుడే Jeet టెక్ న్యూస్ Vadakam. నెట్‌లో చెక్ చేసి చెప్పు. ఈ రోజు కెక్నాస్‌లో హైదరాబాద్‌లో గెహెచ్ఎంసీ రహదారులో డిజిటల్ ఐడీని ప్రవేశపెట్టింది. ఇది రోడ్ల పనుల నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తున్నది. సరే నా కోసం ఒక మంచి స్టోరీ చెప్పు. చాలా సంతోషంగా ఒకసారి ఒక చిన్న పల్లెల్లో ఒక యువకుడు ఉండేవాడు. అతను చాలా ఆలోచనాత్మకుడు. ప్రతి సమస్యకు సృజనాత్మక పరిష్కారాలు కనుగొనేవాడు. ఒకరోజు ఆ పల్లెలో ఒక పెద్ద సమస్య ఏర్పడింది. అందరూ ఆ యువకుడి సృజనాత్మకతకు ఆశ్రయించారు. ఆ యువకుడు తన హౌ టు డిలీట్ సృజనాత్మకతో ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. ఇన్‌స్టాగ్రామ్ ఐడీను పూర్తిగా డిలీట్ చేయాలంటే ముందుగా మీ అకౌంట్‌లో లాగిన్ అయ్యి డిలీషన్ పేజీకి వెళ్ళాలి. అప్పుడు ఎందుకు డిలీట్ చేస్తున్నారో ఒక కారణం ఎంచుకోవాలి. పాస్వర్డ్ వేసి కన్ఫర్మ్ చేయాలి. తర్వాత 30 రోజుల అకౌంట్ డీయాక్టివేట్ అయ్యి ఉంటే అది పూర్తిగా డిలీట్ అవుతుంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్ యాప్ ద్వారా కూడా సెట్టింగ్స్‌లో వెళ్ళి అకౌంట్ ఓనర్‌షిప్ అండ్ కంట్రోల్ విభాగం ఫ్రెండ్స్ ఇదేందంటే వాయిస్ ఇంగ్లీష్‌లో బానే ఉంది గానీ తెలుగులో రికగ్నైజేషన్ అనేది బాలేదనమాట. చాలా వరకి గూడా లైవ్ సెర్చ్, వెబ్ సెర్చ్ అయితే చేస్తుంది. వాయిస్‌లో తెలుగు లాంగ్వేజ్‌కొచ్చేసరికి అంత యాక్యురేట్‌గా అయితే లేదు. వర్డ్స్ కొన్ని కొన్ని సార్లు మిస్టేక్ చేస్తుంది. ఇప్పుడేంటంటే నేను టెస్ట్ చాలా సార్లు దీన్ని చేసిన. కొన్ని వర్డ్స్ అయితే ఆటోమేటిక్ ఆడియోస్‌లో చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో, ఇది న్యాచురల్ కన్వర్జేషన్ చేస్తుంది గానీ ఇంకా చాలా వరకైతే ఇంప్రూవ్ కావాలి. ఇది ఏఐ టీమ్ కూడా అదే ఐ మీన్ చాట్‌జీపీటీ వాళ్ళు కూడా దీన్ని వాయిస్ మోడ్‌ని ఇంప్రూవ్ చేస్తున్నారు ఇంకా. సో, మీరు ఏదైనా లైవ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే దీన్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం జెమినైలో అయితే ఉన్నాము. జెమినైలో కూడా లైవ్ ఫీచర్ అనేది ఉంటుంది. ఇక్కడేంటంటే ఇది కన్వర్జేషన్ చాలా న్యాచురల్ వాయిస్‌తో ఉంటుందన్నమాట. అంటే మనతో ఒక హ్యూమన్, ఒక మనిషి మాట్లాడితే ఎలా ఉంటుందో సేమ్ అలానైతే ఉంటుంది. ఒకసారి దీన్ని టెస్ట్ చేద్దాం రండి. ఇది ఆల్ లాంగ్వేజెస్‌లో అవైలబుల్‌గా ఉంది. అంటే ఇంగ్లీష్ మాట్లాడుతది, తెలుగు అన్నిట్లో ఉందన్నమాట. ఒకసారి టెస్ట్ చేద్దాం రండి. దీనిలో డిసడ్వాంటేజ్ ఏందంటే ఇది వెబ్‌కి అయితే అంటే ఇంటర్నెట్ లైవ్ యాక్సెస్ అయితే రియల్ టైమ్ డేటా అనేది మన కొరకు తెచ్చివ్వలేదు. దీనికి ట్రైన్ చేసిన డేటాతోనైతే మీకు ఎనీ క్వెషన్‌కి అయితే మీ ఆన్సర్ అయితే ఇస్తుంది. ఒకసారి దీన్ని టెస్ట్ చేద్దాం రండి. హాయ్ జెమినై ఎలా ఉన్నావు? नमस्ते, मैं अच्छी हूँ, धन्यवाद। आपकी सहायता करके मुझे खुशी हो रही है। क्या తెలుగు आपको कुछ पूछना है? తెలుగులో మాట్లాడు. క్షమించండి, నాకు తెలుగు మాట్లాడటం రాదు. నేను మీకు ఆంగ్లంలో సహాయం చేయగలనా? నా కోసం ఒక మంచి స్టోరీ చెప్పు. ఒకానొక అడవిలో ఒక జింక ఉండేది. దానికి ఒక చిన్న దూడ ఉండేది. ఒకరోజు తల్లి జింక తన దూడకు దూరంగా మేత కోసం వెళ్ళింది. అది తిరిగి వచ్చేసరికి దూడ కనిపించలేదు. మొబైల్ ప్రాసెసర్ ఎలా పనిచేస్తుంది? మొబైల్ ప్రాసెసర్ అనేది మీ ఫోన్ యొక్క మెదడు లాంటిది. ఇది మీరు చేసే ప్రతి పనిని నియంత్రిస్తుంది. యాప్లను తెరవడం నుండి వీడియోలను చూడటం వరకు. ఇది చాలా చిన్న ట్రాన్సిస్టర్లతో రూపొందించబడింది. ఇవి ఒక రకమైన చిన్న స్విచ్ల వంటివి. ఈ ట్రాన్సిస్టర్లు కలిసి పనిచేయడం ఇలా ద్వారా తెలియని విషయాలను చాలా వరకైతే జెమినైని యూజ్ చేసి అయితే తెలుసుకోవచ్చు. ఇందాక మనం ఫస్ట్‌లో చూసినట్టయితే నేను తెలుగులో మాట్లాడినప్పుడు అది వాయిస్ అనేది మనకు వేరే లాంగ్వేజ్‌లో అయితే రెస్పాండ్ కావడం జరిగింది. ఇది కొన్ని కొన్ని సార్లు ఇలా జరుగుతుంది. అయినప్పటికీ ఇది చాలా న్యాచురల్‌గా అయితే మాట్లాడుతుంది. జెమినైలో కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే మనం ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ కెమెరా ఐకాన్ పైన క్లిక్ చేసి మనం వీడియోనైతే మనకు లైవ్‌లో ఏదైనా వస్తువులను చూపిస్తూ మనం దాన్ని అడిగితే దాని గురించి అయితే చెప్తుంది. సెకండ్ ఆప్షన్‌లో ఏంటంటే మన స్క్రీన్ చూపిస్తే దానిలో ఉన్నటువంటి ఎలా మనం స్టెప్స్ తీసుకోవాలో దేని గురించి అని అడుగుతున్నామో దాని డీటెయిల్స్ కూడా మనకైతే ఇస్తుంది. జెమినైలో ఇది ఒక అడ్వాంటేజ్.
దీనిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనికి నెట్ యాక్సెస్ అయితే లేదు. అంటే నార్మల్ టెక్స్ట్ ఫార్మాట్లో ఇది నెట్లో సెర్చ్ చేసి చెప్తుంది, కానీ ఇక్కడ మనం లైవ్లో యూజ్ చేస్తున్నప్పుడు అయితే మనకు ఆ వెబ్ సెర్చ్ అయితే లేదనమాట. సో ఇంకా నెక్స్ట్ పర్ప్లెక్సిటీకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పర్ప్లెక్సిటీలో ఉన్నాను. ఇక్కడ పర్ప్లెక్సిటీలో ఏంటంటే ఇక్కడ మనకు వాయిస్ మోడ్ అయితే కనిపిస్తుంది కదా. ఆస్క్ ఎనీథింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి సెర్చ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు ప్రో యాక్సెస్లో ప్రీమియంలో మీరు ఉన్నట్లయితే మీకు కొన్ని మోడల్స్ అయితే కనిపిస్తాయి. Claude ఉంది, GPT-5 ఉంది, Gemini 2.5 Pro ఉంది. ఇలా చాలా మోడల్స్ అయితే పవర్ఫుల్ మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనం ఇక్కడ ఒక మోడల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ మోడల్ నుంచి మనకైతే రెస్పాన్స్ అయితే వస్తుంది అనమాట. GPT-5 అయితే ఇక్కడ నేను సెలెక్ట్ చేసి బ్యాక్ అయితే వెళ్తున్నాను. ఇక్కడ బ్యాక్ వెళ్తే మనకు వాయిస్ మోడ్ అయితే కనిపిస్తుంది. వాయిస్ మోడ్లో ఎంటర్ అయినా ఇప్పుడు టెస్ట్ చేద్దాం. హలో పర్ప్లెక్సిటీ, ఎలా ఉన్నావు? Hello, I'm right here and ready to help. డిడ్ యూ నో తెలుగు? అవును, నాకు తెలుగు తెలుసు. మీరేమైనా సహాయం కావాలంటే చెప్పండి. లైవ్ టెక్ న్యూస్ ఏంటో చెప్పు ఇప్పుడు. ఇప్పుడున్న తాజా టెక్ న్యూస్ ప్రకారం సెప్టెంబర్ 9, 2025న యాపిల్ తమ కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయబోతున్నట్లు కన్ఫర్మ్ చేసింది. పర్ప్లెక్సిటీ యాప్లో వాయిస్ మోడ్ అనేది ఫ్రీగా కూడా ఉంది. కాకపోతే అక్కడ ఏంటంటే మనం ఇందాక మోడల్స్ అయితే సెలెక్ట్ చేసాం కదా, GPT-5, Gemini. సో వాటిని సెలెక్ట్ చేయడానికి ఉండదు. ఆ పర్ప్లెక్సిటీ వాళ్ళ డిఫాల్ట్ మోడల్ అయితే మనకు యాక్టివ్ అవుతుంది. అయినప్పటికీ కూడా ఇదైతే లైవ్ సెర్చ్, వెబ్ సెర్చింగ్ అయితే చేస్తుంది. ఇక ఇందాక ఏంటంటే దీనిలో ఒక ఇష్యూ అయితే ఉంది. నేను ఇది ఆ పర్ప్లెక్సిటీ వాళ్ళతో మాట్లాడి నేను రిపోర్ట్ కూడా చేసిన. వాళ్ళ ఇష్యూని అయితే ఆండ్రాయిడ్లో ఉంది, స్పీచ్ రికగ్నైజేషన్కి సంబంధించినటువంటిది. దీన్ని మేము త్వరలోనే సాల్వ్ చేస్తాం. దీనిపైన మా టెక్నికల్ టీం కూడా వర్క్ చేసిందంటే చెప్పడం జరిగింది. సో ఆ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మనం ఇందాక తెలుగులో రెస్పాండ్ అయ్యాం కదా, తెలుగులో మాట్లాడినప్పుడు ఏంటంటే అది అదర్ లాంగ్వేజెస్లో రెస్పాండ్ అయితే అవుతుంది. ఇక్కడ మనకు ఈ యాప్లో సెట్టింగ్ కూడా ఇచ్చినారు, స్పీచ్ రికగ్నైజేషన్ లాంగ్వేజ్ అని చెప్పేసి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం తెలుగు సెలెక్ట్ చేసుకున్నా మనకు కావాల్సిన ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా కూడా అది అదర్ లాంగ్వేజెస్లో హిందీ, తమిళ్, మలయాళం ఇలా రెస్పాండ్ అయితే అవుతుంది. అయినప్పటికీ కూడా మనం తెలుగులో మాట్లాడు, లేకపోతే రెస్పాండింగ్ తెలుగు, స్పీచ్ టు తెలుగు ఇలాంటి ప్రాంప్ట్స్, కమెంట్స్ ఇస్తూ దాన్ని మనం తెలుగులోకి అయితే తెచ్చుకొని రావచ్చు. న్యాచురల్ టోన్ కావాలనుకుంటే జెమినీని యూజ్ చేయండి. లైవ్ వెబ్ సెర్చ్ కావాలనుకుంటే కానీ వాయిస్ మోడ్లో పర్ప్లెక్సిటీ ఏని యూజ్ చేయండి. ఆ వెబ్లో యాక్సెస్ చేస్తే మీకు ఏ లాంగ్వేజ్ ప్రిఫర్ అవుతే ఆ లాంగ్వేజ్లోనే మీకు రెస్పాండ్ అవుతుంది. ఏది సెలెక్ట్ చేసుకుంటారో దాంట్లోనే. చాట్ జీపీటీ కూడా మనకు హ్యూమన్ లైక్ కాన్వర్జేషన్ ఉంది, కానీ సమ్ టైమ్ ఆడియో యూసెస్ అయితే ఉన్నాయి. ఇవి ఇంకా డెవలప్ అవుతూనే ఉన్నాయి. బెటర్గా వెరీ సూన్ అయితే ఇవి అవుతాయి. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.